أعوذ بالله من الشيطان الرجيم الرجال قوامون على النساء وقال الله تعالى إن المبذرين كانوا إخوان الشياطين. అల్లాహ్ తాలా ఆయన ఒక్కడు, ఆయన ఎవరి అవసరం లేనటువంటి వాడు, ఆయనని ఎవరు కనలేదు, ఆయనకి సరి సమానుడు ఎవరు లేరు. ఆ అల్లాహ్ యొక్క అందరి ప్రవక్తలపై, మరీ ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని శాంతి మరియు శుభాలు కొరిగాక. అల్లాహుమ్మ సల్లి వసల్లిం అలా నబీయినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మాయిన్. సోదరులారా, ఖురాన్ గ్రంథం లోపల సూరతున్ నిసా 4వ సూర లోపల 21వ వాక్యంలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు నికాహ్ గురించి, మీసాకన్ గలీజా అని. అంటే ఈ యొక్క నికాహ్ అనేది వట్టి ఒప్పందం ఎంత మాత్రం కాదు, ఇది ఎంతో గట్టి ఒప్పందంగా అల్లాహ్ ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నికాహ్ ద్వారా కేవలం 2 వ్యక్తులు మాత్రమే కాదు, 2 కుటుంబాలు ఒకటవుతాయి, మరియు 2 రాబో తరాలు ఏర్పడతాయి. అందుకోసమే ఈ యొక్క నికాహ్ని అల్లాహ్ ఖురాన్ లోపల ఇది వట్టి ఒప్పందం కాదు, ఇది ఎంతో గట్టి ఒప్పందంగా, ఇది కేవలం పవిత్ర బంధం మాత్రమే కాదు, ఇది ఎంతో పటిష్టమైన బంధంగా అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అన్నికాహు మిన్ సున్నతి ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్నీ. ఈ యొక్క నికాహ్, ఈ యొక్క పెళ్లి అనేది నా యొక్క తరీకా, నా యొక్క విధానం. ఎవరైతే ఈ విధానాన్ని, నా యొక్క విధానాన్ని కాదంటారో వారు నాలోని వారు కాదు, నా యొక్క ఉమ్మతే కాదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. దీని కారణంగా ప్రతి ముస్లింపై కూడా నికాహ్ తప్పనిసరి అన్న విషయం మనకు అర్థమవుతుంది. నికాహ్ ఏ విధంగా ప్రతి ముస్లింపై తప్పనిసరో, అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరీకాలో చేయడం కూడా అంతే తప్పనిసరి. సోదరులారా, ఏ విధంగా అయితే ఈరోజు మన యొక్క దాడి గడ్డల యొక్క సైజ్ కానీ, మన యొక్క నమాజ్ పద్ధతి కానీ ప్రవక్త వారి పద్ధతిలో ఉన్నదా లేదా అని చెప్పేసి మనం తెలుసుకొని మరీ ఆచరిస్తాం, అవునా కదా? అదేవిధంగా నికాహ్ కూడా ప్రవక్త వారి పద్ధతిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదే పద్ధతిలో నికాహ్ చేసుకోవడం కూడా మన పైన తప్పనిసరి. ప్రవక్త వారి పద్ధతి ఏమిటంటే, ప్రవక్త వారి పద్ధతి లోపల నికాహ్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అన్నిటికంటే ఉత్తమమైన నికాహ్ అల్లాహ్ దృష్టి లోపల, ఎవరి దృష్టి లోపల? అల్లాహ్ దృష్టి లోపల అన్నిటికంటే ఉత్తమమైన నికాహ్ ఏదంటే, ఏ నికాహ్, ఏ పెళ్లిలో అయితే అతి తక్కువ ఖర్చుతో చేయబడుతుందో అది అల్లాహ్ ముందట అతి శుభప్రదమైన వివాహంగా, పెళ్లిగా చెప్పబడింది. అంటే ప్రవక్త వారి కాలం లోపల పెళ్లిళ్ళు ఏ విధంగా జరిగేటి అంటే, పెళ్లి లోపల అమ్మాయి వారి పైన ₹1 ఖర్చు లేకుండా ప్రవక్త వారు పెళ్లిళ్ళు జరిగేటి. ఆ కాలం లోపల పెళ్లిళ్ళు ఆ విధంగా జరిగేటి. అంటే సహబాలు పెళ్లిళ్ళు చేసుకునేవారు, అమ్మాయి వారి పైన ₹1 ఖర్చు కూడా ఉండేది కాదు. పూర్తి పెళ్లి లోపల కేవలం 2 ఖర్చులు ఉన్నాయి ఇస్లాం లోపల. అవేమిటంటే, ఒకటి మెహర్, మరొకటి వలీమా. ఈ 2 ఖర్చులు కూడా ఇస్లాం ధర్మం లోపల ఎవరిపైన ఉన్నాయి? మగవారి పైన ఉన్నాయి. ఈరోజు మీరు ఈ పెళ్లి లోపల అల్హమ్దులిల్లా మీరంతా కూడా ఒక శుభవార్తకి అర్హులు, మీరందరూ కూడా శుభాకాంక్షలకి అర్హులు. ఎందుకంటే ఈ రోజుల్లోపల అమ్మాయి వారిని ఎంతో వేధిస్తూ, వారిపై ఎన్నో రకాల భారాలను మోపుతూ, కట్న కానుకల కోసం వేధిస్తూ, ఈ రోజుల్లోపల డిమాండ్లు చేస్తూ మరి పెళ్లి చేసుకునే ఈ రోజుల్లోపల అల్హమ్దులిల్లా ఈ పెళ్లి లోపల మీరు చూడొచ్చు, అబ్బాయి, నేను అజ్మత్ని కూడా నేను అభినందిస్తున్నాను. అల్హమ్దులిల్లా అమ్మాయి వారిపైన ఎలాంటి భారం వేయకుండా, ₹1 కూడా డిమాండ్ చేయకుండా అల్హమ్దులిల్లా పెళ్లి చేసుకుని ఈరోజు మన యొక్క ముస్లిం సమాజం యొక్క యువతకి ఆదర్శంగా తెలుస్తున్నాడు. వాస్తవంగా ఇస్లాం ఇదే కోరుకుంటుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నికాహ్ని ఇంత సులభతరం చేయండి, ఇంత సులభతరం చేయండి. ఎంత అంటే వ్యభిచారం కష్టతరం అయిపోవాలి. కానీ ఈరోజు మన యొక్క ముస్లిం సమాజం నికాహ్ని ఎంత కష్టతరం చేసిందంటే, ఈరోజు మన యొక్క సమాజం లోపల వ్యభిచారం సులభతరం అయిపోయింది. వ్యభిచారం ఈ రోజుల్లో కూడా ₹100,000 లోపల దొరుకుతుంది. ఒక పెళ్లి 100, 1000, 1,00,000, 5, 10 లక్షల లోపల కూడా మనం ఒక పెళ్లిని చేయలేకపోతున్నామంటే మనం ఎంతలా ఈ యొక్క పెళ్లిని కష్టతరం చేస్తామో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఒకవేళ నిజంగా మనం ప్రవక్త వారి పద్ధతికి అనుగుణంగా, ఈ హదీస్కి అనుగుణంగా పెళ్లిని చేసుకున్నట్లయితే కనుక ₹1000 లోపల వ్యభిచారం దొరుకుతుందంటే మన యొక్క పూర్తి నికా, పూర్తి వలీమా కూడా ఈ ₹1000 లోపట్నే జరిగినప్పుడు అప్పుడు మనం నిజంగా ప్రవక్త వారి పద్ధతిని అనుసరించినట్లుగా ఉండేది. కానీ అలా జరగడం లేదు.
ఈరోజు చూడండి, మంచి మంచి దాడి గడ్డాలు పెట్టుకొని టోపీ పెట్టుకొని పైజామాలు వేసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే సున్నత్ నికా, ఎప్పుడైతే ప్రవక్త వారి పద్ధతిలో నికా, ఎలాంటి ఖర్చులు లేకుండా, అమ్మాయి వారిపైన ఎలాంటి భారం వేయకుండా, ₹1 వాళ్ళతో ఖర్చు చేయించకుండా, ఎలాంటి విందు భోజనాలు లేకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ఎలాంటి బరాతులు లేకుండా పెళ్ళి అని చెప్పంటే ఎంతో మంది దాడి గడ్డాలు పెట్టుకున్న వాళ్ళు, టోపీలు పెట్టుకున్న వాళ్ళు, నమాజు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవక్త వారు చెప్పారు, అన్నిటికంటే ఉత్తమమైన నికాహ్ ఏ నికాహ్లో అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో. కానీ ఈరోజు నికాహ్ విషయం, పెళ్లి విషయం రాగానే యువకుల లోపల ఆలోచనలు వస్తాయి. ఏమని? నా దోస్త్ ఎంత పెద్దగా పెళ్లి చేసుకున్నాడో వానికంటే నేను ఇంకా పెద్ద దావత్ ఇవ్వాలని చెప్పేసి. మన పెద్దవారి లోపల ఆలోచనలు వస్తాయి, నా వియంకుల వారు ఎంత పెద్ద పెళ్లి అయితే చేశాడో అతనికంటే నేను ఇంకా పెద్ద పెళ్లి చేసి చూపించాలి ప్రజలకు అని చెప్పేసి. ఆడవాళ్ళ మధ్య లోపల ఆలోచనలు వస్తాయి, నా ఆరాలు ఎంత పెద్ద పెళ్లి చేసిందో దానికంటే ఒక 2 తులాల బంగారం నేను ఎక్కువనే పెట్టి చూపెట్టాలని చెప్పేసి. చూడండి సోదరులారా, మనం ఏ నికా కోసం పోటీ పడుతున్నాం? అతి ఉత్తమమైన నికా, అతి తక్కువ ఖర్చుతో చేయబడే నికా. దానికి ఉల్టా వ్యతిరేకంగా మీరు తీసుకున్నట్లయితే కనుక అతి ఎక్కువగా ఖర్చుతోటి చేసే నికా ఇస్లాం లోపల అతి నీచమైన నికాహగా చెప్పబడింది. ఇప్పుడు చెప్పండి, మనం ఏ నికా కోసం పోటీ పడుతున్నాం? అతి ఉత్తమమైన నికా కోసమా, యాని బెహతరీన్ నికా కోసం మనం పోటీ పడుతున్నామా, లేక బత్తరీన్ నీచమైన నికా కోసం మనం పోటీ పడుతున్నామంటే ఈరోజు మన యొక్క ముస్లిం సమాజం బత్తరీన్ నీచమైన నికా కోసం, అతి ఎక్కువ ఖర్చుతోటి చేసే నికా కోసం మనం ఈ రోజున పోటీ పడుతున్నాం. వాస్తవంగా ఇస్లాం ధర్మం లోపల కేవలం 4 షరతులు చెప్పబడ్డాయి నికా కోసం. ఈ 4 షరతులు ఉన్నట్లయితే గనక ఇస్లాంలో పెళ్లి 4 నిమిషాల లోపల అయిపోతుంది. ఆ 4 షరతులు ఏంటంటే, మొట్టమొదటిది అమ్మాయి అబ్బాయి అంగీకారం. ఇక రెండవ షరత్ ఏంటంటే అబ్బాయి అమ్మాయికి మెహర్ చెల్లించడం. ఏంటి? అబ్బాయి అమ్మాయికి మెహర్ చెల్లించడం, అమ్మాయి కట్నం ఇవ్వడం కాదు. మూడవది ఏంటంటే అమ్మాయికి వలి సంరక్షకుడు ఉండాలి. ఇక నాలుగవది ఏంటంటే 2 సాక్షులు ఉండాలి. ఒకవేళ ఈ 4 షరతులు ఉన్నట్లయితే కనుక ఇస్లాం ధర్మం లోపల పెళ్లి కేవలం 4 నిమిషాల లోపల అయిపోతుంది సోదరులారా. ఈరోజు మనం ఏవైతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు, పెద్ద పెద్ద వీడియో రికార్డింగ్లు, అదేవిధంగా ఎన్నో ఆడంబరాలకు మనం వెళ్తున్నామో, అందరికీ బట్టలు పెట్టడం మరియు అందరికీ షాపింగ్లు చేయించడం, అదేవిధంగా డెకరేషన్లు, ఇవేవి కూడా, అదేవిధంగా పెళ్లి రోజున 500 మందికి 1000 మందికి పిలిపించి భోజనాలు పెట్టడం ఇస్లాంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు సోదరులారా. ప్రవక్త వారి కాలంలో కూడా ఒక నికాహ్, ఒక పెళ్లిని మీకు తెలియజేసి ఇన్షాల్లా నేను కొన్ని నిమిషాల్లోనే నా యొక్క బయాన్ని ముగిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా సహబాలతోటి ప్రవక్త వారు కూర్చొని ఉన్నారు. ఒక స్త్రీ, ఒక సహబియా, ఒక స్త్రీ వచ్చి ప్రవక్త వారితో అంటుంది, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. అప్పుడు ప్రవక్త వారు మౌనంగా ఉన్నారు. చాలాసేపు మౌనంగా ఉంటే అక్కడ ఒక సహబీ లేచి అడుగుతాడు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే కనుక నాకు చెప్పండి, నాకు అవసరం ఉంది, నేను పెళ్లి చేసుకుంటానని. అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారు, సరే నీకు మరి పెళ్లి కోసం ఈమెకు మెహర్గా ఇచ్చేటందుకు నీ దగ్గర ఏముంది అని చెప్పంటే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీకు తెలుసు నేను చాలా బీదవాణ్ణి, చాలా పెద్దవాణ్ణి, నా దగ్గర కట్టుకున్న బట్టలు తప్ప మరేమీ లేవు. ప్రవక్త వారు అంటారు, వెళ్ళు నీ ఇంట్లో చూడు, ఏదైనా చిన్న ఉంగరం దొరికినా తీసుకుని రా అంటే ఆ వ్యక్తి ఇల్లంతా వెతికి ఏమీ దొరకకుండా వచ్చేస్తాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, సరే మీరు నీకు ఎన్ని సూరలు యాదికున్నాయో చెప్పు, నీకు ఎన్ని ఖురాన్ వాక్యాలు ఏవైతే యాదికున్నాయో అవి ఈమెకి వినిపించు, అదే మెహర్గా నేను నీకు పెళ్లి చేస్తాను. సుబ్హానల్లాహ్, అక్కడనే ఆ యొక్క వాక్యాలు వినిపించడం జరుగుతుంది. ఆ అమ్మాయితోటి కూడా పెళ్లి అనేది జరిగిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట ముందు ఆ సహాబీకి తెలియదు ఒక అర్ధగంటలో నేను పెళ్లి కుమారుని అవ్వబోతున్నానని చెప్పేసి. అవునా కదా? పెళ్లి ఇంత సులభతరంగా చేయబడింది. పెద్దలు గమనించాలి. ఈరోజు మనం పెళ్లికి పెద్దలుగా పెద్దవాళ్ళని పిలుస్తాం కదా మన పెళ్లి లోపలికి. ఆ పెద్దలు గమనించండి, ఒకవేళ మిమ్మల్ని గనక ఏ పెళ్లికైనా పెద్ద మనిషిగా పిలిస్తే గనక ప్రవక్త వారు ఏ విధంగా అక్కడ ప్రవర్తించారో అదే విధంగా మీరు ప్రవర్తించి పెళ్లి చేసి మిమ్మల్ని మీరు ఖయామత్ రోజున నరకాగ్ని నుంచి రక్షించుకోండి. ప్రవక్త వారు అక్కడ ఏం చేశారు? ప్రవక్త వారు అబ్బాయిని మెహర్ గురించి అడిగాడు. మెహర్ ఉంది అన్న తర్వాత వెంటనే ఖురాన్ వాక్యాలు వినిపింపజేసేసి అక్కడ పెళ్లి చేయడం జరిగింది. ప్రవక్త వారు ఇలా చెప్పేస్తుండే కదా, అబ్బాయి పెళ్లికి ఓకే అనగానే ప్రవక్త వారు ఇలా చెప్పేస్తుండే కదా, అచ్చా మీరిద్దరు ఇష్టపడ్డారా, సరే
ఇప్పుడు మీరు వెళ్ళండి, ఒక 20-30 మంది సహాబాలను నేను తీసుకొని ఒకరోజు వస్తాను, ఆ రోజు రసం పెట్టుకుందాం, అందులో కూడా మాకు మంచి మంచి బిర్యానీలు వంటకాలు చేసి పెట్టాలి. ఓకే, ఆ యొక్క రసం అయిన తర్వాత మరికొన్ని రోజులకు మరో 50 మంది సహాబాలను నేను పట్టుకొస్తాను, అప్పుడు కూడా మంచి మంచి వంటకాలు చేసి మాకు తినిపిస్తే డేట్ ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత మీ యొక్క ఇంకా వేరే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఇవన్నీ చేసి ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పెళ్లి నీకు చేస్తా అని చెప్పి అనవస్తుండే కదా. కానీ ప్రవక్త వారు అన్నారా? ఒకసారి ఈ విషయాలు వింటే మీకు ఐడియా వస్తుందా, ఆలోచిస్తున్నారా? ఇవన్నీ కార్యక్రమాలు మన లోపల ఎవరు చేస్తారు? పెళ్లికి పెద్దగా మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళు ఈ దిక్కుమాల కార్యక్రమాలన్నీ ముందర పెట్టేస్తారు. ఏంటి? పెళ్లి కోసం అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డ తర్వాత వీళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే పెళ్లి చేయాలి. కానీ మన పెద్దలు ఏం చేస్తారు? రసం, ఎంగేజ్మెంట్ అని చెప్పేసి, డేట్ ఫిక్స్ అని చెప్పేసి, శుక్రానా పద్ధతి అని చెప్పేసి, లేకపోతే అమ్మాయికి జడ వేసే పద్ధతి అని చెప్పేసి, లేకపోతే పెళ్లి కంటే ముందు కొత్త పద్ధతులు వచ్చాయి ఇప్పుడు, ఎన్ని మంజా లేకపోతే అకీకా అని చెప్పేసి, అదే రోజున పెళ్లి రోజున పెద్ద పెద్ద కానుకలు అండ్ కట్నాల లోపల లక్షలు, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు వీటి గురించి మాట్లాడతారు, అవునా కదా? కానీ ఇవన్నీ కూడా మాట్లాడకుండా ప్రవక్త వారు కేవలం నికాహ్ జరిపించారు. సోదరులారా, ఏ పెద్దలైతే వీటిని గురించి మాట్లాడతారో కయామత్ రోజున అల్లాహ్ ముందర వాళ్ళు పట్టుబడతారు. ఇస్లాం ధర్మం లోపల నికాహ్ సందర్భంగా కేవలం 2 ఖర్చులు చెప్పబడ్డాయి. ఆ 2 ఖర్చులు నేను ఇందాక తెలియజేశాను. ఒకటి మెహర్ చెల్లించడం, రెండవది వలీమా చేయడం. ఈ 2 ఖర్చులు కూడా ఎవరివి? మగవారి పైన అల్లాహ్ పెట్టాడు, మగవారి బాధ్యతగా అల్లాహ్ చెప్పాడు. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, అర్-రిజాలు కవ్వామూన అలన్ నిసా, పురుషులని ఆడవారి పైన ఆధిక్యత అల్లాహ్ ఇచ్చాడు. దేని కారణంగా? వారు వారిపై ఖర్చు చేస్తారనే కారణంగా. అంటే స్త్రీలపై ఖర్చు చేసే బాధ్యత ఇస్లాంలో కూడా ఎవరిపై ఇవ్వబడింది? పురుషులపై ఇవ్వబడింది. అందువల్లనే పురుషులకి గొప్ప ఆధిక్యత, గొప్ప శ్రేష్టత అల్లాహ్ వసగాడు. ఈ 2 ఖర్చులు మినహా ఇస్లాం లోపల మరొక ఖర్చు ఎక్కడ కూడా చెప్పబడలేదు సోదరులారా. కానీ వాస్తవంగా మన సమాజంలో చూసినట్లయితే కనుక ఈ 2 ఖర్చుల్ని మన వాళ్ళు సమాధి చేసేసారు, దఫన్ చేసేసారు. చాలా మంది మెహర్ పెళ్లిలో చెల్లించరు, మెహర్ ఉద్దరిగా చేస్తారు. రెండవది వలీమా కూడా అమ్మాయి వాళ్ళు 5-6 లక్షలు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి 5-6 లక్షలు అడుక్కొని ఆ తర్వాత అందులో నుంచి 2-3 లక్షలు పెట్టి వలీమా మన వాళ్ళు చేస్తారు, అవునా కదా? ఈ 2 ఖర్చుల్ని కూడా మన వాళ్ళు ఈ రోజున దఫన్ చేసేసారు. ఈ యొక్క కష్టతరం చేసిన పెళ్లిల కారణంగా మనకు ముస్లిం సమాజం ఎన్ని ఘోరమైన నష్టాల్లో పడి ఉందో మీకు తెలుసా? పూర్తి ముస్లిం సమాజం దాదాపుగా 90-95% ముస్లిం సమాజం పేదరికంలో పడిపోవడానికి కారణం ఈ రోజు ఈ యొక్క పెళ్లిళ్ళు సోదరులారా. అది ఎలా అంటారా? ఒక తండ్రి 10 సంవత్సరాల 15 సంవత్సరాల సౌదీ సంపాదన కేవలం ఒక్క అమ్మాయి పెళ్లిలో ఎగరగొట్టేస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు, అవునా కదా? ఒకవేళ రెండవ అమ్మాయి ఉన్నదా, ఆ అమ్మాయి కోసం 10 లక్షల 15 లక్షల బయట నుంచి వడ్డీ అప్పులు తీసుకురావాలి. ఆ వడ్డీ తీర్చేందుకు మన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఆ వడ్డీ అప్పులు తీర్చలేక ఎంతో మంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు, ఎంతో మంది అన్నదమ్ములు ఈ దేశాన్ని విడిచి వేరే దేశం వెళ్ళడం చూస్తున్నామా? చూడటం లేదా? ఎంతో మంది తమ యొక్క ప్రాపర్టీస్, తమ యొక్క ఆస్తుల్ని అమ్ముకొని మరి పెళ్లిళ్ళు చేస్తున్నారా? చేయడం లేదా? వల్లాహి ఒక తాత తోటి నాకు మాట అయ్యింది. అతని యొక్క కొడుకు చనిపోయిండు, అతని యొక్క మనవరాలు పెళ్లి కోసం 6 లక్షలు అతను అప్పు చేయడం జరిగింది. అతను చెప్తున్నాడు, ఈ యొక్క 6 లక్షలు నేను ఏ విధంగా తీర్చాలో నాకు అర్థం అవడం లేదు, ఉన్న ఇల్లుని నేను అమ్మేస్తాను 1 సంవత్సరం లోపల అని చెప్పేసి. సో ఈ విధంగా సుబ్హానల్లాహ్ ఈరోజు మనం మన యొక్క సమాజం లోపల పెళ్లిళ్ళని కష్టతరం చేసి మన యొక్క ముస్లిం సోదరులని మనం కష్టాల్లోకి, పేదరికంలోకి నెట్టేస్తున్నాం సోదరులారా. అంతేకాదు ఇస్లాం ధర్మం లోపల ఆడపిల్ల పుట్టుక శుభవార్తగా మరియు అల్లాహ్ యొక్క రహ్మత్, అల్లాహ్ యొక్క కారుణ్యంగా చెప్పబడింది. కానీ ఈ రోజు ఎంతో మంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టుకనే అవమానకరంగా, ఆడపిల్ల పుట్టుకనే భారంగా, శాపంగా, దురదృష్టకరంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పెళ్లిళ్ళ కారణంగా, మనం కష్టతరం చేసిన ఈ పెళ్లిళ్ళ కారణంగా ఎంతో మంది ఆడపిల్ల అని చెప్పి తెలియగానే లోపట్నే అభాషణలతోటి హతమారుస్తున్నారు సోదరులారా. ఎంతో మంది అమ్మాయి పుట్టగానే తీసుకెళ్లి చెత్త కుప్పల్లో విసిరేస్తున్నారు మనం కష్టతరం చేసిన పెళ్లిళ్ళ కారణంగా. అంతేకాదు మన కష్టతరం చేసిన పెళ్లిళ్ళ కారణంగా ఎంతో మంది అమ్మాయిలు 30-40 ఏళ్ళు వచ్చిన పెళ్లిళ్ళు కాకుండా ఇళ్లలో ఉండిపోతున్నారు. ఎంతో మంది అమ్మాయిలు తమ యొక్క తల్లిదండ్రులకి భారం కాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరెంతో మంది అమ్మాయిలు వ్యభిచారానికి పాల్పడుతున్నారు పెళ్లిళ్ళు కారణంగా. ఎంతో మంది మన ముస్లిం అమ్మాయిలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, వేరే మతస్థులతోటి పారిపోతున్నారు.
దేనికోసం? వేరే మతస్థుడు ఇప్పుడు ఉదాహరణకి మనం పెళ్లి కోసం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పిల్ల కోసం వెళ్ళినప్పుడు మనం ఏమడుగుతాం? 5 లక్షల కట్నం అడుగుతాం, 5 తులాల బంగారం అడుగుతాం, 500 మందికి భోజనం అడుగుతాం పెళ్లి రోజున. అదేవిధంగా మనం పల్సర్ బండ్ అడుగుతాం, ఫర్నిచర్ అడుగుతాం, పలంగ్ అడుగుతాం. పారిపోయి పెళ్లి చేసుకునేవాడు ఇవన్నీ అడుగుతాడా? పారిపోయి పెళ్లి చేసుకునేవాడు ఇవన్నీ అడుగుతాడా? వీటి కారణంగా ఈరోజు మన అమ్మాయిలు వేరే మతస్థులతోటి పారిపోతున్నారు, తమ తల్లిదండ్రులకు ఈ విషయాలలో భారం కాకూడదు అని చెప్పేసి. అంతేకాదు సోదరులారా, ఒకవేళ ఈ పెళ్లిళ్ళు ఇదే విధంగా జరిగినట్లయితే కనుక అల్లాహ్ యొక్క శిక్ష నుంచి మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. అల్లాహ్ యొక్క శిక్ష నుంచి మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పెళ్లిళ్ళు మనకు అవసరం ఉన్నాయి సోదరులారా. ఎప్పుడైతే ప్రవక్త వారి విధానానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజం మారుతుందో అప్పుడు అల్లాహ్ మన పైన జాలిం, దుర్మార్గుడైన రాజుని, దుర్మార్గుడైన హుకుమ్మత్ని నియమిస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. ఈరోజు మన పైన దుర్మార్గుడైన జాలిం హుక్మరాన్ అధికారంలో ఉన్నదా లేదా? మన ముస్లింలు బలహీన పడిపోయారా లేదా? ముస్లింల లోపల నా జిస్మానీ తాకత్, శరీర తాకత్ లేదు, నా ఇల్మీ తాకత్, జ్ఞానం పరంగా కూడా మన ముస్లింలు వెనుకబడిపోయారు. అదేవిధంగా నా మాలీ తాకత్, ఈ విధంగా ముస్లిం సమాజం పూర్తి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీయడం జరిగింది. ఈ యొక్క పెళ్లిల కారణంగా మనకు పూర్తి ముస్లింల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది నాశనం అయిపోయింది సోదరులారా. కాబట్టి అల్లాహ్ యొక్క శిక్షకి భయపడండి. ఈ విధంగా మనకు ఈ రోజుల్లో పెళ్లిలో అవసరం. అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ₹1 తీసుకోకుండా, వాళ్ళతో ₹1 ఖర్చు పెట్టించకుండా పెళ్లి చేసుకునే నియత్ని చేసుకోండి. చాలా మంది దుర్మార్గులు ఈ విధంగా కూడా అంటారు, ఎందుకయ్యా మీరు ఇలా అంటారు? ఒక అమ్మాయి తండ్రి ఏది ఖర్చు పెట్టినా ఆ అమ్మాయి కోసమే కదా, ఆ అమ్మాయికే ఖర్చు పెడుతున్నాడు కదా అని చెప్పేసి. అలాంటి వారిని నేను అడుగుతున్నాను, పెళ్లి చూపుల కాడ నుంచి పెళ్లి అయ్యేంత వరకు ఒక తండ్రి ఖర్చు చేసే సంపద లోపల కనీసం ఒక 50,000 అమ్మాయి చేతికి అందుతున్నాయా? కనీసం ఒక 50,000 పెళ్లి పూర్తి అయ్యేంత వరకు ఒక 50,000 నెట్ క్యాష్ అమ్మాయికి అందుతుందా? పైసలు ఎక్కడ పోతున్నాయి మరి? పెళ్లి చూపుల నుంచి పెళ్లి దాకా ఒక తండ్రి ఖర్చు చేసే పైసలు ఎటుపోతున్నాయి? ఎటుపోతున్నాయంటే ఫంక్షన్ హాల్ వాళ్ళకి వెళ్తున్నాయి, ఎటుపోతున్నాయంటే బంగారం షాప్ వానికి, జ్యువెలరీ షాప్ వానికి పోతున్నాయి, ఎటుపోతున్నాయి అంటే వీడియో రికార్డింగ్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఎటుపోతున్నాయి అని చెప్పంటే డెకరేషన్ చేసే వారికి వెళ్ళిపోతున్నాయి, ఎటుపోతున్నాయి అని చెప్పంటే పల్సర్ బండి వానికి వెళ్తున్నాయి. అదేవిధంగా ఎటు వెళ్తున్నాయి అని చెప్పంటే బోళ్ళ సామాన్ వానికి వెళ్ళిపోతున్నాయి, అదేవిధంగా బాస్మతి రైస్ వానికి వెళ్ళిపోతున్నాయి, చికెన్ సెంటర్, మటన్ సెంటర్ వానికి వెళ్ళిపోతున్నాయి, క్యాటరింగ్ చేసే వానికి వెళ్ళిపోతున్నాయి. అవునా కదా? అమ్మాయికి ఏం వెళ్తుంది? అమ్మాయి చేతిలోకి ఒక 10,000 కూడా వెళ్ళవు. అమ్మాయికి పూర్తి జీవితం మొత్తం కూడా ఒక పేరు వెళ్తుంది. ఏమని? ఆ తండ్రి పూర్తి జీవితం మొత్తం కూడా ఇలా చెప్పుకుంటూ తిరుగుతాడు, నా బిడ్డ పెళ్లి లోపల నేను బర్బాద్ అయిపోయాను, నా బిడ్డ పెళ్లి లోపల నేను ఈ విధంగా ఖర్చు చేశాడు, నా బిడ్డ పెళ్లి కోసం నేను ఇది అమ్ముకున్నాడు, నా ఫ్లాట్ అమ్ముకున్నాడు, నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాడు అని చెప్పేసి. అవునా కదా? బిడ్డకు చేరేది కేవలం బద్నాం మాత్రమే సోదరులారా. ఇక ఆఖరిగా చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ కోసం ఈ యొక్క పెళ్లిళ్ళని ఆసాన్, సులభతరం చేయండి. ఎటువంటి కట్న కానుకలు లేకుండా, అమ్మాయి వారిపైన ఎలాంటి భారం వేయకుండా పెళ్లిళ్ళు చేసుకోండి ఓ యువత. అదే విధంగా అమ్మాయి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మాయి వాళ్ళు కూడా ఖర్చు పెట్టడం కూడా తప్పే సోదరులారా. ఇస్లాం ధర్మం లోపల ఒక పద్ధతి చెప్పబడింది, అమ్మాయి వాళ్ళపైన ఎటువంటి ఖర్చు లేదని చెప్పేసి. అయినప్పటికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు ఖర్చు చేస్తారు. దేనికోసం? ప్రజలు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, పొరుగువారు ఏమనుకుంటారో. అలాంటప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిజమైన ముస్లిం అయితే ఆలోచించండి, అల్లాహ్ ఏమనుకుంటాడో. వాస్తవంగా ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. ఒక అబ్బాయి కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో కూడా. కానీ అంతకంటే కూడా గొప్ప విషయం ఏంటంటే, ఒక అమ్మాయి తండ్రి ఎలాంటి కట్న కానుకలు ఇవ్వకుండా 0 బడ్జెట్ పైన తన యొక్క బిడ్డ పెళ్లి చేసి చూపించడం, అది ఇంకా గొప్ప పని. ఆ అబ్బాయి కంటే కూడా ఈ తండ్రి గొప్పవాడు సోదరులారా. తన దగ్గర కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా తన బిడ్డ పెళ్లి లోపల ₹1 ఖర్చు పెట్టకుండా ఇస్లాం సమాజం కోసం, అల్లాహ్ కోసం, ఇస్లాం సమాజం కోసం, ముస్లింల శ్రేయస్సు కోసం, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ని జిందా చేసేందుకు కోసం తాను ఇతరుల యొక్క ఎత్తి పొడుపులను భరిస్తూ కూడా ఈ విధంగా 0 బడ్జెట్ పై తన యొక్క బిడ్డ పెళ్లి చేసేటటువంటి తండ్రి వాస్తవంగా ఆ అబ్బాయి కంటే కూడా గొప్పవాడు. ఏ అబ్బాయి అయితే కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాడో. ఎందుకంటే కట్న కానుకలు తీసుకోకుండా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే అతన్ని అందరూ కూడా అభినందిస్తారు.
కానీ ఒక అమ్మాయి తండ్రి గనుక కట్న కానుకలు ఇవ్వకుండా పెళ్లి చేస్తే గనుక అతని యొక్క చుట్టాలు వస్తారు, అతని యొక్క పొరుగు వారు వస్తారు, ఇతరులు కూడా వచ్చి అతన్ని ఎత్తి పొడుస్తారు. ఏమని? ఒక్కతే బిడ్డ కదా భయ్ నీకు, దానికి కూడా ఏమి ఇవ్వలేవు, కనీసం బోళ్ళు కూడా పెట్టలేవు, కనీసం బోళ్ళు ఇయ్యంది బిడ్డనందుకు గన్నావు. ఇలాంటి మాటలు కూడా విన్నాను. అలాంటి దుర్మార్గులు అల్లాహ్ యొక్క శిక్షకు భయపడండి. ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక తండ్రి చేసే ఖర్చు పెళ్లి మొత్తం లోపల కూడా తన యొక్క బిడ్డకి కనీసం 10,000 కూడా తన చేతుల్లోకి వెళ్ళవు సోదరులారా. ఇక ఆఖరిగా చెప్పే విషయం ఏంటంటే అల్లాహ్ కోసం ఈ యొక్క పెళ్లిలని ఆసాన్ చేయండి. ఈ యొక్క పెళ్లిల కారణంగానే ఈరోజు ముస్లిం సమాజం పూర్తిగా నష్టపోయింది. ఇక ఆఖరిగా భార్యాభర్తల యొక్క హక్కులని గురించి అవేమిటంటే అల్లాహ్ ఖురాన్ గ్రంథం లోపల భార్యాభర్తల గురించి తెలియజేస్తున్నాడు. హున్న లిబాసుల్ లకుం వ అంతుం లిబాసుల్ లహున్, సూరతుల్ బకరా ఆయత్ నెంబర్ 187. ఈ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, మీరు వారికి దుస్తులు, వారు మీకు దుస్తులు లాంటి వారు. భార్యాభర్తల గురించి అల్లాహ్ అంటున్నాడు, వారు ఒకరికొకరు దుస్తులు లాంటి వారు, బట్టలు లాంటి వారు అని చెప్పేసి. బట్టల యొక్క పని ఏంటి సోదరులారా? బట్టలు మనిషిని ఎండ నుంచి రక్షిస్తాయి, చలి నుంచి రక్షిస్తాయి, ఎల్లప్పుడూ కూడా మనిషిని అంటిపెట్టుకొని ఉంటాయి. ఈ విధంగానే భార్య భర్తలు జీవితాంతం కూడా కలిసి ఉండాలి, విడిపోకూడదని చెప్పేసి ఖురాన్ ద్వారా అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఖురాన్ లోపల మరో వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, నిసాఉకుం హర్సుల్లకుం, మీ భార్యలు మీకు పంట పొలాలు లాంటి వారు అని చెప్పేసి. ఈ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడు? మీ భార్యలు మీకు పంట పొలాలు లాంటి వారు అంటే భార్యలని, స్త్రీలని అల్లాహ్ పంట పొలాలతోటి పోల్చాడు, భర్తని రైతుగా పోల్చాడు. అంటే ఒక రైతు తన యొక్క పంట పొలాన్ని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత బాగా కాపాడుకుంటాడో, ఆ విధంగానే ఒక భర్త తన యొక్క భార్యని ఎంతో చక్కగా చూసుకోవాలి, ఎంతో బాగా కాపాడుకోవాలని చెప్పేసి అల్లాహ్ తెలియజేస్తున్నాడు సోదరులారా. ఈ యొక్క స్త్రీలు అల్లాహ్ యొక్క అమానత్, అల్లాహ్ యొక్క అప్పగింత అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంతేకాదు, ఏ స్త్రీ అయితే తన యొక్క భర్తకి అవిధేయత చూపుతుందో అలాంటి స్త్రీ స్వర్గంలో ప్రవేశించదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ మరొక హదీస్లో ప్రవక్త వారు శుభవార్తనిచ్చారు స్త్రీలకి. ఏమని? ఏ స్త్రీ అయితే 4 పనులు చేస్తుందో ఆ స్త్రీ ఖయామత్ రోజున ఒక్క దర్వాజా కాదు, స్వర్గం యొక్క 8 దర్వాజాల నుంచి పిలువబడుతుంది. ఆ 4 పనులు ఏమిటంటే, రోజు 5 పూట్ల నమాజ్ ఆచరిస్తూ, రెండవ పని రమదాన్ ఉపవాసాలు పాటిస్తూ, మూడవది పరదా పాటిస్తూ తన యొక్క మర్మాంగాలను కాపాడుకుంటుందో ఆ స్త్రీ. ఇక 4వది, ఏ స్త్రీ అయితే తన భర్తకు విధేయత చూపుతుందో, తన భర్తకు ఖురాన్ హదీస్ల ప్రకారంగా విధేయత చూపుతుందో, ఖయామత్ రోజున ఆమెకి ఆవాజ్ ఇవ్వడం జరుగుతుంది స్వర్గంలోనికి. ఒక దర్వాజా నుంచి కాదు, స్వర్గం యొక్క 8 దర్వాజాల నుంచి ఆమెని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆఖరి సందేశంగా మన యొక్క ముస్లిం సోదరుల కోసం ఈరోజు ముస్లిం సమాజం సుబ్హానల్లాహ్ ఎంత ఘోరంగా తయారైందని చెప్పంటే, ఖురాన్ హదీస్ల నుంచి పూర్తిగా దూరం అయిపోయారు. ఖురాన్ హదీస్ల నుంచి పూర్తిగా మన యొక్క ముస్లిం సమాజం ఈరోజు దూరం అయిపోయింది. నమాజ్ అన్నా కనీసం జుమ్మా కన్నా చేస్తున్నారేమో కానీ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఖురాన్ని తీసి మన వాళ్ళు చదవడం లేదు. ఖురాన్ని తీసి చదివినా దాన్ని అర్థం చేసుకుంటూ చదవడం లేదు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఒక వ్యక్తి నమాజీ అయినప్పటికీ కూడా, ఒక వ్యక్తి రోజా ఉన్నప్పటికీ కూడా, రోజు హజ్ ఉమ్రా చేస్తున్నప్పటికీ కూడా ఖురాన్ని అర్థం చేసుకోకుండా, ఖురాన్ ప్రకారంగా కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ పై విశ్వాసం తీసుకురానట్లయితే కనుక ఆ వ్యక్తి యొక్క నమాజ్, ఆ వ్యక్తి యొక్క రోజా ఇవన్నీ కూడా ఖయామత్ రోజున అల్లాహ్ బర్బాద్ చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు సోదరులారా. ఇస్లాంలో మొట్టమొదటి విషయం ఏంటంటే కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ పై విశ్వాసం తీసుకురావడం ఖురాన్ మరియు హదీస్ల ప్రకారంగా. ఒక వ్యక్తి ఎప్పటి వరకైతే ఖురాన్ హదీస్ల ప్రకారంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఇల్మ్, జ్ఞానాన్ని అర్జించడో, నేర్చుకోడో ఆ వ్యక్తి నిజమైన ముస్లిం కాజాలడు. ఎప్పటి వరకైతే కలిమా ప్రకారంగా ఒక వ్యక్తి ఈమాన్, విశ్వాసం తీసుకురాడో, తౌహీద్ని తీసుకురాడో, అతని యొక్క నమాజ్, అతని యొక్క రోజా, అతని యొక్క గడ్డం పెట్టడం, అతని యొక్క టోపీ పెట్టుకోవడం ఖయామత్ రోజున అతనికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు సోదరులారా. కాబట్టి నిజమైన ముస్లిం అయ్యే తందుకి ఖురాన్ హదీస్ల యొక్క జ్ఞానాన్ని అర్జించండి, వాటిని తర్జుమాలతో చదవండి. ఉలమాలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఖురాన్ హదీస్లను నేర్చుకోండి, వాటి ప్రకారంగా ఆచరించండి. అప్పుడే మనం నిజమైన ముస్లింలం అవుతాం, మరియు మన నుంచి షిర్క్ అనేది దూరం అవుతుంది. ఈరోజు ఎంతో మంది దాడి గడ్డాలు పెట్టుకున్నప్పటికీ కూడా షిర్క్లో పాల్గొంటున్నారు, షిర్క్ చేస్తున్నారు. నమాజ్లు మస్జిద్లో అవుతున్నాయి, దుఆలు కబరస్థాన్లలో, లేకపోతే కబర్ల దగ్గర, లేకపోతే దర్గాల, పీర్ల దగ్గర అవుతున్నాయి. ఎందుకంటే అల్లాహ్ యొక్క జ్ఞానం లేని కారణంగా, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క జ్ఞానం లేని కారణంగా సోదరులారా. అల్లాహ్ తాలాతో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్
మనందరం ఇక్కడ ఏ పెళ్లి కోసమైతే జమ అయ్యామో ఈ యొక్క పెళ్లిలో అల్లాహ్ శుభాన్ని ఇవ్వగాక. అదే విధంగా కొత్తగా ఒకటవుతున్న ఈ యొక్క జంట కోసం నేను కూడా దువా చేస్తున్నాను ప్రవక్త వారి పద్ధతిలో కూడా బారకల్లాహు లక వ బారక అలైక వ జమఅ బైనకుమా ఫీ ఖైర్. ఈ యొక్క దువా యొక్క అర్థం ఏంటంటే అల్లాహ్ మిమ్మల్ని ఇద్దరిని కూడా మేలైన రీతిలో కలిపి ఉంచుగాక, అల్లాహ్ తన యొక్క శుభాలని మీపై కురిపించుగాక, అల్లాహ్ మీకు ఉత్తమమైన సంతానాన్ని ఇవ్వుగాక, అల్లాహ్ ఉత్తమంగా మిమ్మల్ని కలిపి ఉంచుగాక ఇహలోకంలోను మరియు పరలోకంలోను. అదే విధంగా ప్రతి పెళ్లి అయ్యే వ్యక్తి అయినా సరే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకి పెళ్లి కంటే ముందు ఒక దువా తప్పనిసరిగా నేర్పించాలి. ఆ దువా ఏంటంటే భార్యాభర్తలు కలుసుకునేటటువంటి దువా. బిస్మిల్లాహ్ అల్లాహుమ్మ జన్నిబ్నా షైతాన్ వ జన్నిబి షైతాన్ మా రజక్తనా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ దువా ఎవరైతే చదువుతారో భార్యాభర్తలు కలుసుకునే సమయంలో కూడా వారిని అల్లాహ్ షైతాన్ కీడు నుంచి రక్షిస్తాడు, వారి యొక్క సంతానాన్ని కూడా శైతాన్ నుంచి అల్లాహ్ రక్షిస్తాడు. ఇక ఎవరైతే దువా చదవకుండా కలుస్తారో శైతాన్ కూడా ఆ యొక్క పనిలో పాల్గొంటాడు, మరియు ఆ యొక్క పుట్టబోయే సంతానానికి కూడా శైతాన్ కీడు చేస్తాడని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ తఆలా మన అందరినీ కూడా ఈ యొక్క శైతాన్ బారి నుంచి, శైతాన్ యొక్క కీడు నుంచి అల్లాహ్ రక్షించుగాక. అదేవిధంగా కొత్తగా వీరి గురించి నేను దువా చేస్తున్నాను, కొత్తగా పెళ్ళైన జంట గురించి అల్లాహ్ వీరిని మేలైన ఉత్తమ రీతిలో అల్లాహ్ కలిపించుగాక. వీరి కుటుంబాల మధ్యలో కూడా ఎంతో మంచి గొప్ప ప్రేమని అల్లాహ్ నెలగొల్పుగాక. ఆమీన్. వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.